హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. ఈ వీడియో ఇప్పటి వీడియో కాదండి. నేను మచిలీపట్నం వెళ్ళే ముందు తీసిన వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు రాత్రికి ఏం వండుకుందామంటే ఇంకా తోటలో అరటికాయలున్నాయి కోసుకొద్దాము అని చెప్పి మా వర్కర్స్‌ని తీసుకొని హెల్ప్ కోసము వాళ్ళని తీసుకొని తోట లోపలికి వెళ్తుంటే నేను వాళ్ళ వెనకాల వెళ్ళాను. ఒకసారి గార్డెన్ కూడా చిన్నగా మీకు చూపించినట్టు ఉంటుంది అని నిమ్మకాయలవి. మా వాళ్ళని తీసుకురండిరా బాబు అంటే వాళ్ళు నిచ్చెన తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టి కోస్తారు చెప్పండి వాళ్ళు. మా వాళ్ళకి పూర్తిగా హిందీ రాదు. మాకు ఒరియా అస్సలకే రాదు. ఇంకా హిందీతో తంటాలు పడతాయి. ఇంకా ఆలోచించుకొని వాళ్ళకి మాకు సంభాషణలు ఎలా ఉంటాయో హూలతోనే అయిపోతుంది మొత్తం. జనవరి నుంచి మా తోటలో బంతిపూలు చాలా బాగా పూస్తాయండి. ఏమన్నా పూజలు చేసుకోవాలన్నా డెకరేషన్కి కానీ ఇంటికి కానీ ఫ్యాక్టరీకి కానీ మాల బాగా వస్తుంది. ఇవన్నీ వాటంతట అవి పడి మొలిచినవే. మేమేమి వీటికి వెయ్యము విత్తనాలు లాంటివి. ఇప్పుడు నేను మీకు ఆల్ స్పైసెస్ మొక్క చూపిస్తానండి. ఆ లాస్ట్ ఇయర్ నర్సరీ మేళాలో తీసుకున్నాను నేను. బిర్యానీ అవి చేసుకున్నప్పుడు ఏమన్నా వేసుకుంటే బాగుంటుందని. అలా నుంచోపెట్టి తీస్తారంటండి. పడిపోరు. వద్దురా బాబు అని చెప్పి మళ్ళీ ఇంకోటి తెప్పించి కోయించాము. ఇవన్నీ పూలండి, తోటలో పూసేవి. నిత్య పూజకి సరిపోతాయి మాకు. ఇంకా దోసకాయలు వస్తున్నాయి. అవి ఇంకొంచెం టైం పడుతుంది. ఇవన్నీ చూసుకుని తోట మొత్తం ఒకసారి తిరిగేసేసి ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. అరటికాయలు ఎలాగోలా కోయించాము. ఇంకా బొప్పాస్కాయ కూడా వచ్చింది.